ఇక్కడ చూపిస్తున్న వ్యక్తి పేరే గుర్దేవ్ సింగ్ అనమాట. ఇతనికి 90 సంవత్సరాల వయసైతే ఉంటుంది. అయితే ఇతను మోగా డిస్ట్రిక్ట్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఇతను ఈ పంజాబ్ రాష్ట్రంలో రిక్షానైతే నడుపుకునే తన జీవితాన్నయితే కొనసాగించేవాడు. అలాగే ఈ రిక్షా నడుపుకుంటుండగా వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీని నడుపుకుంటూ ఉండేవాడనమాట. అయితే ఇతను ఆ మోగా డిస్ట్రిక్ట్‌లో బైసాకి బంపర్ డ్రా అని ఒక లాటరీ అయితే ఉందనమాట. ఈ లాటరీని అతను 500 రూపీస్‌కి అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట. సో, ఇతను కొనుగోలు చేసిన తర్వాత ఆ లాటరీ బంపర్ డ్రా తీస్తారు కదా! ఆ డ్రాలో ఇతనికి రూ. 2,50,00,000 అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ రూ. 2,50,00,000 వచ్చినప్పుడు అతను ఈ రూ. 2,50,00,000 అతను ఏం చేశాడనే విషయాన్నయితే మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాము. అయితే ఇతను ఈ లాటరీ తగలక ముందు తన రిక్షానైతే నడుపుకుంటూ రోడ్డు మీద గానీ, రోడ్డు పక్కన గానీ ఏమైనా గుంతలు ఏర్పడినప్పుడు ఆ గుంతలు మట్టితో పూడ్చేవాడనమాట. అంటే తను సొంతంగా తన చేతులతో మట్టిని తీసుకువెళ్ళి అక్కడ పూడ్చేవాడనమాట. అలాగే రోడ్డు పక్కన చెట్లను నాటడం, అలాగా ఆ చెట్లకు నీళ్లు పోయడం, ఇటువంటి పనులు చాలా అయితే చేసేవాడనమాట. తనకి ఇప్పుడు అనుకోకుండా నైట్ రూ. 2,50,00,000 లాటరీ అయితే తగిలిందనమాట. అయితే ఈ రూ. 2,50,00,000 లాటరీ తగిలినా సరే అతను ఏం చేస్తున్నాడంటే సేమ్ అదే పనైతే చేస్తున్నాడు. రిక్షానైతే నడుపుకుంటున్నాడు. అలాగే రోడ్డు పైన ఏమైనా గుంతలుంటే ఆ గుంతలు పూడుస్తున్నాడు. అలాగే రోడ్డు పక్కన ఏమైనా చెట్లు నాటాలంటే చెట్లు నాటుతున్నాడనమాట. సో, ఈ విషయం అతను చెప్పడమే కాదు, అతను చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఇదే విషయం అయితే చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ మనకు లాటరీ తగిలిందనుకోండి, మనం ఏం చేస్తాం? డాబాలు కట్టుకుంటాం, అలాగే కార్లు కొనుక్కుంటాం. ఇలాగా మనకు నచ్చినట్లు మనకు జలసా లైఫ్ అయితే అనుభవిస్తూ ఉంటాం. అంతేకాకుండా మనలో దీని ద్వారా అహంకారం అయితే ఏర్పడుతుందనమాట. ఇలా మనకు అనిపించింది. కానీ అక్కడ గుర్దేవ్ సింగ్ మాత్రం అలా చేయట్లేదనమాట. రూ. 2,50,00,000 లేనప్పుడు ఎలా ఉన్నాడో, రూ. 2,50,00,000 వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడనమాట. ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలైతే నేను నెక్స్ట్ వీడియోలోనైతే చేస్తాననమాట. సో, ఇప్పుడు ఆ నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్డేట్ రూపంలో రావాలంటే ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేసి అక్కడ బెల్ సింబల్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికీ అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుందనమాట. ఇది ఫ్రెండ్ ఈరోజు ఈ వీడియో.